కొంతమంది సివిల్ సర్వెంట్స్ ఏసీ రూముల్లో నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కొత్త ఐఏఎస్లు ఐపీఎస్లు సమాజంలో మంచిని కూడా చెడునే రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. మేము ఒక్క తప్పు చేయాలని చెప్తే మూడు చేద్దాం అంటున్నారు. ట్రైనింగ్ లోనే పోలీస్ స్టేషన్లకు వెళ్లి సివిల్ పంచాయతీలు తెంచుతున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సీఎం స్థాయిలో ఉండి తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై వారి వారి అసోసియేషన్లో అంతర్గతంగా చర్చించుకున్నట్టు, మేమంతా అవినీతి పరులమే విధంగా ముద్ర వేయడం ఏమిటి, ఒక్క తప్పు చేయాలని చెప్తే మూడు తప్పులు చేద్దామంటున్నారని అనడం ఏమిటి, ఎన్ని తప్పులు చేశాము, ఎక్కడ చేశాము చూపించండి, మీ రాజకీయ అసమర్థతను మాపై నెట్టాలని చూసారా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాము ఏమీ చేయకుండానే ప్రభుత్వం పాలన నడుస్తుందా అని, ఎంత కష్టపడినా ఇంతేనా, ప్రయోజనం లేదా అని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. సివిల్ సర్వెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ అధికార వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఐఏఎస్ ఐపీఎస్లపై ఆయన పట్టు కోల్పోయారని, ఆయన మాటలు ఎవరూ ఖాతరు చేయడం లేదని, అందుకే తన అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్లపై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశంపైన ఆరాలు తీస్తున్నారు. ఆదివారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన పుస్తకావిష్కరణలో సీఎం ఐఏఎస్ ఐపీఎస్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ ఐపీఎస్లు ఏసీ రూముల్లో నుంచి బయటకు రావడం లేదని, మాట వినడం లేదని, సెటిల్మెంట్స్ చేస్తున్నారని మాట్లాడారు. వాస్తవానికి ప్రభుత్వం పాలనలో ఐఏఎస్ ఐపీఎస్లది అత్యంత కీలక పాత్ర. అలాంటి వారిపై సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఐఏఎస్ ఐపీఎస్లకు సీఎం రేవంత్ కు మధ్య పొసగడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇందులో భాగంగానే సీఎం అధికారులపై అసంతృప్తితో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలని తాను పదే పదే చెప్పినా, సీఎస్ తో చెప్పించిన ప్రయోజనం లేదని ఆయననే స్వయంగా వెల్లడించారు. ఐఏఎస్ ఐపీఎస్లపై ఆయన కోపంగా ఉన్నట్టు తేలిపోయింది. వీరిపై కోపం తీర్చుకునేందుకు సీఎంకు పుస్తకావిష్కరణ వేదికగా లభించిందనే చర్చ నడుస్తుంది. అందుకే సీనియర్ బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ అంతా ఒకచోట ఉండగానే సివిల్ సర్వెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై తనలో నెలకొన్న అసంతృప్తిని, కోపాన్ని తీర్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.